హాయ్, హలో, నమస్తే ఫ్రెండ్స్. అందరూ ఎలా ఉన్నారు? ఏం చేస్తున్నారు? ఈరోజు మంచి మంచి టిప్స్ తోటి మీ ముందుకు వచ్చేసాను ఫ్రెండ్స్. చాలా మంచి మంచి టిప్స్ ఉంటాయి. ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి ఫ్రెండ్స్. ముందుగా ఫస్ట్ టిప్ ఏంటంటే, మనం మార్నింగ్ లేవగానే మనం క్లీనింగ్ అంతా చేసుకున్న తర్వాత బయట మనకి ముగ్గులవి పెడుతూ ఉంటాం కదండీ! ఆ ముగ్గులవి పెట్టేటప్పుడు మనం అపార్ట్మెంట్స్‌లో ఉన్న వాళ్ళైతే ఎక్కువగా చాక్ పీస్ తోటి, సుద్దతోటి పెడుతూ ఉంటారు. ఆ విధంగా మనం సుద్దతో, చాక్ పీస్‌తో పెట్టాలంటే ఫస్ట్ ఇలా ఒక 5 సెకండ్స్ వాటర్‌లో ఇలా నానబెట్టుకొని మనం ముగ్గు పెట్టినట్లయితే చాలా నీట్‌గా, చాలా వస్తదండి. నెక్స్ట్ మనం తడిగుడ్డ పెట్టుకుంటే బావుంటుంది. ఇలాంటి వైప్స్ ఉంటాయి కదా! స్పాంజ్ వైప్స్. ఇవి కొంచెం తడిచేసి నేనైతే అలా పెడుతూ ఉంటానండి. ఒకటి వేరేగా నేను అలా తుడిచిపెట్టడానికి రోజు అలా ఒకటి పెట్టేసుకుంటాను సెపరేట్‌గా. స్పాంజ్ వైప్ ఒకటి. అది తడి చేసుకొని ఇలా చాక్ పీసులు కొంచెం తడి చేసుకొని ట్యాప్ వాటర్‌లో వెళ్తానమాట ముగ్గు పెట్టడానికి. ఈ విధంగా అయితే నేను చాలా రోజుల నుంచి పాటిస్తున్నాను ఇదే టిప్‌ని. ఇప్పుడు ఇంకొక టిప్ ఏంటంటే ఫ్రెండ్స్, మనం ముగ్గు పెట్టేటప్పుడు 4 వైపులా కూడా ఇలా క్లోజ్డ్ ముగ్గు అన్నది ఒకటి ఉండాలి. చాలామంది మధ్యలోది మాత్రమే చిన్న ముగ్గు వేసేసి వెళ్ళిపోతూ ఉంటారు. అలా పెట్టకూడదండి. అలా మనం డైలీ పెట్టుకోకూడదన్నమాట. అది అలా పెట్టే కొన్ని రోజులుంటాయి. అలాంటప్పుడే పెట్టుకోవాలి. మనం డైలీ పెట్టేటప్పుడు మాత్రం ఇలాగా అన్ని 4 వైపులా ఇలా బంధనం వేసి ముగ్గుకి ఇలా మనం పెట్టుకున్నట్లయితే చాలా మంచిదండి. సింగిల్ ముగ్గు మాత్రం పెట్టి వదిలేయకూడదు. అది చాలా తప్పండి. ఇలా 4 వైపులా మాత్రం ఇలా క్లోజ్డ్ ముగ్గు మాత్రం మనం మాత్రం ఫినిష్ చేయాలన్నమాట అవి పెట్టి. ఇది మనం ఏంటంటే పూజలు చేసుకున్న వాళ్ళందరికీ ఇలా చేసుకుంటే చాలా మంచిదండి. మీకు ఈ టిప్ యూజ్ చేశానండి. మీకు ఈ టిప్ యూజ్ అవుతుందని అనుకుంటున్నాను. ఇలా చాక్ పీస్ తడి చేసి పెట్టడం వల్ల ముగ్గు ఇలా బ్రైట్‌గా బాగా కనబడుతుందండి. ఇప్పుడు నెక్స్ట్ టిప్ చూద్దామండి. ఇప్పుడు నేను చూపిస్తున్నది ఏంటంటే, ఎగ్జాస్ట్ ఫ్యాన్‌కి ఇలా మనకి పైన క్యాప్ ఒకటి ఇస్తారు కదా! ఆ క్యాప్‌ని నేనిప్పుడు ఏ విధంగా యూజ్ చేస్తానో చూసేయండి ఫ్రెండ్స్. మనకు మంచి టిప్స్ అన్నీ కూడా చెప్తూ ఉంటాను. మీరు ఫాలో అయిపోతూ ఉండండి. మీకు యూజ్ అయిన టిప్స్ అన్నీ కూడా యూజ్ చేసుకోండి ఫ్రెండ్స్. ఎగ్జాస్ట్ ఫ్యాన్‌ది నేను ఇది ఉంచడం వల్ల నేనిప్పుడు ఈ విధంగా యూజ్ చేయడం జరిగిందండి. చూస్తూ ఉండండి ఫ్రెండ్స్. ఇప్పుడు ఇది చూసి తక్కెడ చేస్తున్నారా? లేక ఏమన్నా ఉట్టు మీద పెట్టుకోవడానికి, గిన్నెలు పెట్టుకోవడానికి, ఉట్టు మీద పెట్టుకోవడానికి ఏమన్నా చేస్తున్నారా అనుకోకండి. ఇప్పుడు నేను చేస్తున్నది ఏంటంటే, ఇలా క్లిప్పులు పెట్టుకోవడానికి, బట్టలు ఆరబెట్టుకోవడానికి నేను ఒక ఆర్గనైజ్ అన్నది తయారు చేస్తున్నానమాట. ఇలా కర్చీఫ్లు కానీ, మనం నాప్కిన్స్ కానీ, మాస్కులు కానీ, డ్రాయర్స్ కానీ, ఇన్నర్స్ ఏవన్నా కూడా మనం ఇలా హ్యాంగ్ చేసుకోవచ్చండి. ఈజీగా ఉంటుంది. స్పేస్ సేవింగ్ మాట. ఇలా ఈ ఆర్గనైజ్ మీకు నచ్చింది అనుకుంటున్నాను ఫ్రెండ్స్. ఇప్పుడు చూడండి, ఇవన్నిటిని క్లిప్లు అన్నవి ఇలా నేను హోల్స్ ఉంటాయి కదా, వాటికి నేను థ్రెడ్ వేసి ఇలా ముడికట్టానమాట. మనం కింద హ్యాంగ్ చేసుకొని చక్కగా బట్టలు ఇలా ఆరపెట్టుకోవడం బాగుంటుంది. మీకు కూడా ఈ టిప్ యూజ్ అయితే కనుక లైక్ చేయండి ఫ్రెండ్స్. మనం ఇంట్లో ఉన్న వాటితోటే ప్రతి దాన్ని మనం యూజ్ చేసుకునే ఆలోచించే విధానం బట్టే ఉంటుందండి. మనం ఏ విధంగా ఆలోచిస్తామో దాన్ని బట్టే మనకు ఆ వస్తువు యూజ్ అవుతుందన్నమాట. మనం ఏదైనా కూడా కొంచెం క్రియేటివిటీగా దాన్ని ఏ టైపు ఎలా యూజ్ చేసుకోవాలన్నది మనం కొంచెం ఆలోచించుకోవాలి. ఇప్పుడు మనం
ఇంకొక మంచి టిప్ చూద్దామండి. ఇప్పుడు మనం ఏంటంటే సామాన్లన్నీ తోముతూ ఉంటాం కదండీ! ఎక్కువగా మనం కన్నాలున్న బాస్కెట్‌లోనే వేస్తూ ఉంటాము. కిందంతా వాటర్ అంతా పడిపోతూ ఉంటుంది, జల్లుతూ ఉంటుంది, తడి తడిగా అయిపోతుంది కదండీ! అలా జాలీలున్న, కన్నాలున్న బాస్కెట్స్ కంటే ఈ టైప్ బాస్కెట్స్ తీసుకొని మీరు ఇలా టర్కీ టవల్ ఉంటుంది కదండీ! ఓల్డ్ టర్కీ టవల్ మనం యూజ్ చేసేసింది ఉన్నది. మనం ఇలా యూజ్ చేసుకోవచ్చు. ఆ టర్కీ టవల్ ఒకటి కింద వేసేసుకున్నామంటే వాటర్ అంతా దాన్ని పీల్చేసుకుంటుందండి. దానిపైన మనం సామాన్లు తోముకొని పెట్టుకున్నట్లయితే మనకి డ్రైగా ఉంటాయి సామాన్లు. ఆ క్లాత్ ఒక్కటి తీసుకుని మనం పిండేసుకోవచ్చు. కిందంతా కూడా వాటర్ చిమ్మకుండా ఉంటుంది. ఎక్కువ సామాన్లు కూడా చక్కగా పడతాయండి. బయటికి వాటర్ అది అస్సలు రాదు. ఈ విధంగా ఉంటదన్నమాట. చూడండి, ఈ టిప్ కూడా మీకు బాగా యూజ్ అవుతుంది. టిప్ చూద్దామండి. మనం ఇలా సామాన్లన్నీ తోమేసి ఒకే దాంట్లో గ్లాసులు, స్పూన్స్, గరిటెలు అన్నీ పెట్టేస్తూ ఉంటాం కదండీ! అలా పెట్టకుండా ఇలాంటి జాలీలున్న అంటే కన్నాలున్న ఇలాంటి బాస్కెట్స్, ఓల్డ్ బాస్కెట్స్ ఉంటాయి కదా! అలాంటివి వాటిల్లో మనం పెట్టుకున్నట్లయితే మనకి గ్లాసులు, స్పూన్స్ కానీ తొందరగా దొరుకుతాయండి. కిందకి వెళ్ళిపోకుండా ఉంటాయి. ఈ విధంగా పెట్టుకోవాలన్నమాట. మనం తర్వాత సామాన్లన్నీ తోమేసుకున్న తర్వాత వెంటనే సర్దేసుకోవడానికి కూడా ఉంటుంది. ఈలోగా వాటర్ అది దిగిపోయి మనకి డ్రై అయిపోయి ఉంటాయండి. ఇంకొక టిప్ చూద్దాం ఫ్రెండ్స్. చూస్తున్నారు కదా, ఎప్పుడైనా సరే మనం కౌంటర్ టాప్ మీద కింద ఆల్మోస్ట్ చాలా వరకు సామాన్లన్నీ లేకుండా చూసుకోవాలండి. చాలా నీట్‌గా ఉంటుంది. అలాంటప్పుడు క్లీన్ చేసుకోవడానికి బాగుంటుంది. హైజీనిక్‌గా కూడా ఉంటుంది. ఇలాగే సింక్ దగ్గర కూడా కింద ఏమీ పెట్టుకోకుండా చూసుకోండి ఫ్రెండ్స్. ఎక్కువగా మనకి ఇలా క్లీన్‌గా ఉందంటే హైజీనిక్‌గా ఉంటుంది. ఏమీ దోమలు అవి రావు. వాటర్ అది కూడా లేకుండా డ్రై అయిపోయి చక్కగా బాగుంటుంది. నేను అందుకనేసి చెప్పి మనం లిక్విడ్ సోప్ కూడా నేను పైనే పెట్టేశానండి. ఇది ఓల్డ్ నాది ఆనియన్ స్లైసెస్ చేసేదండి. అయితే నాది మిషన్ లోపలిది పోయింది. కట్టర్ పోయింది మాట. అందుకని ఇది పాడేయకుండా దీంట్లో అసలు మొక్కలు పెడదాం అన్నట్లుగా ఉంచానండి. ఎందుకైనా మంచిది అని. నాకు ఈ విధంగా యూజ్ అయింది మాట. నాకు దానికి హోల్స్ చేసేసి నేను ఈ విధంగా హ్యాంగ్ చేసుకొని మనం దాంట్లో సామాన్లు తోముకునే వాటర్ వేసుకున్నాను. విమ్ లిక్విడ్ అదిని కలుపుకొని వేసుకున్నానండి. నాకు ఇది టిప్ కూడా బాగా యూజ్ అవుతుంది. మీరు కూడా యూజ్ చేసుకోండి ఫ్రెండ్స్. నెక్స్ట్ మనం ఇలా కింద తీస్తున్నాం కదా, బ్రష్ కూడా బాగా యూజ్ అవుతుంది. క్లీన్ చేసుకునే వైపర్ కూడాని. నెక్స్ట్ ఇవన్నీ కూడా నేను డ్రై అయిపోయిన వెంటనే ఇలా సర్దేసుకున్నానండి. మనం వేరే బాస్కెట్‌లో పెట్టుకోవడం వల్ల తొందరగా డ్రై అయిపోతాయి. స్పూన్స్, గ్లాసులు అన్నీ కూడా వేరేగా పెట్టుకోవడం బెటర్ అండి. ఈ టిప్ యూజ్ అయినట్లయితే మీరు లైక్ చేయండి ఫ్రెండ్స్. ఇప్పుడు మనం ఎగ్ బాయిలర్ ప్రతి ఇంట్లో కూడా ఉంటుంది కదా! మనం ఎగ్ బాయిలర్ ఇలా యూజ్ చేసుకోవాలండి. మనం పొరపాటున ఎప్పుడైనా సరే కొంచెం వాటర్ ఎక్కువ వేసామంటే వాటర్ అంతా కిందంతా అయిపోతుందండి. అలా కాకుండా కింద ఒక ప్లేట్ పెట్టుకున్నట్లయితే వాటర్ అంతా దానిలోనే పడుతుంది. ఎగ్స్ చక్కగా బాయిల్ అవుతాయండి. ఈ విధంగా ఎగ్ బాయిలర్ అయితే చాలా బాగా యూజ్ అవుతుందండి. When you want to get off that darkest ground, but gravity pulls you straight down. Earth from a bird's eye view. ఇప్పుడు ఇంకొక మంచి టిప్ చూద్దామండి. ప్రతి ఇంట్లో కూడా
అవెన్ ఉంటూ ఉండొచ్చండి. ఉన్న వాళ్ళందరూ కూడా చక్కగా మనం ఇలా కరివేపాకు పౌడర్ చేసుకోవచ్చండి. కరివేపాకుని ఇలా బాగా క్లీన్ చేసుకొని కడుక్కున్న తర్వాత కాస్త వాటర్ పోయేంత వరకు డ్రై చేసుకోవాలి. డ్రై చేసుకున్న తర్వాత ఇవన్నీ కూడా కరివేపాకు అంతటిని ఓవెన్ ప్లేట్లో ఇలా పెట్టేసుకోవాలండి. అన్నీ తీసుకొని లీవ్స్ అన్నీ కూడా అలా పెట్టుకోవాలన్నమాట. ఇప్పుడు నేను పట్టుకుని వెళ్ళి ఓవెన్లో పెడతాను. అంటే మనకి కరివేపాకు అన్నది అలా వేసామంటే పిల్లలు పెద్దవాళ్ళైనా కూడా తీసేసి పక్కన పెడుతున్నారు. అందుకని నేను పౌడర్ చేసి పెట్టుకుంటున్నానండి ఈ మధ్యన. అంటే 1 ఇయర్ నుంచి నేను కూడా ఇలాగే యూజ్ చేస్తున్నాను అనమాట. మనకి గ్రీన్గానే ఉంటుంది. చక్కగా మనకి ఆ ప్రోటీన్స్ అన్నవి కూడా దాని నుంచి వస్తాయండి. మార్నింగే కరివేపాకు వేడి నీళ్ళలో కలుపుకొని తాగడం కూడా చాలా మంచిదండి ఆ పౌడర్ని. ఇప్పుడు నేను మైక్రోలో పెడుతున్నానండి. మైక్రోలో పెట్టి 1 మినిట్ పెడుతున్నానండి నేను. ఇలా మనం పెట్టుకున్నట్లయితే 1 or 2 మినిట్స్లో మనకి ఇదంతా కూడా చక్కగా డ్రై అయిపోతుందండి. ఇప్పుడు డ్రై అయిపోయిన తర్వాత మనం మిక్సీ జార్లో వేసుకొని ఇది పౌడర్ చేసుకుంటే చక్కగా మనకి కరివేపాకు పౌడర్ రెడీ అయిపోతుంది. మనం చూస్తున్నారు కదా, గ్రీన్గానే ఉంటుంది. అదే మనం కొంచెం అంటే బయట పెట్టేసి అలా డ్రై చేసి ఆ పౌడర్ని వేసుకుందామంటే అది బ్లాక్గా వచ్చేస్తుంది. ఈ విధంగా అవెన్లో అయితే కనుక చక్కగా చూస్తున్నారు కదా, ఇలా అంటే పౌడర్ అయిపోతుంది. చాలా బాగా యూజ్ అవుతుందండి ఈ టిప్ కూడాని. అండి ఈ టిప్స్ అన్నీ కూడా మీకు బాగా యూజ్ అవుతాయని అనుకుంటున్నాను. మీకు యూస్ఫుల్గా అనిపించినట్లయితే లైక్ చేయండి ఫ్రెండ్స్, షేర్ చేయండి. నా ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి ఫ్రెండ్స్. కామెంట్ చేయండి. మీ సజెషన్స్ అన్నీ కూడా నాకు కామెంట్ రూపంలో తెలియచేయండి. ఓకే ఫ్రెండ్స్, టేక్ కేర్, బాయ్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.